ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ కుమార్ అనంత లోకాలకు వెళ్ళిపోయారు. ఆయన బాంబే నుంచి బారామతి ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మహారాష్ట్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కసారిగా అజిత్ పవార్ లేడన్న వార్త నిజంగా చాలామంది పొలిటీషియన్స్ని, సెలబ్రిటీస్ని, సామాన్యుల్ని, ఆయన ఫ్యాన్స్ని కలవరపరిస్తుందని చెప్పాలి. ఒక్కసారి ఆ విజువల్ చూసుకోవచ్చు మనం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆయనతో పాటు మరో 6గురు చనిపోయారు స్పాట్లో. ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పందించింది. అజిత్ పవార్తో పాటు 6గురు చనిపోయినట్లుగా డీజీసీఏ స్పష్టం చేసింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి దగ్గర ల్యాండింగ్ అవుతుండగా కూలిపోయింది. విమానం పూర్తిగా బూడిదైంది. సంఘటనా స్థలానికి స్థానికులు భారీ ఎత్తున తరలివచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తరలివచ్చి మంటలు నార్పారు. విమానం అయితే పూర్తిగా కాలిపోయింది. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. సో ముంబై నుంచి బారామతి వస్తుండగా ఉదయం 8:45 కూలిపోయింది ఈ విమానం. ఎయిర్పోర్ట్ రన్వే పైకి వెళ్లే క్రమంలో క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని విమానం బూడిదైంది. ప్రమాద దృశ్యాలను చూస్తుంటే ప్రమాద తీవ్రత ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. అయితే ఎన్సీపీ నేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అయింది. ఈ ఘటనలో అజిత్ పవార్తో సహా 6గురు మరణించినట్టు డీజీసీఏ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. ఇవాళ జనవరి 28న ఉదయం తన నియోజకవర్గం బారామతిలో జరగాల్సిన బహిరంగ సభలో అజిత్ పవార్ హాజరు కావాల్సి ఉండగా అనూహ్యంగా ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. కూలిన వెంటనే విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో అజిత్ పవార్ సహా ఆయన వ్యక్తిగత సిబ్బంది 6గురు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సో ఈ ఘటనా స్థలం నుంచి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్ర, సోదరి సుప్రియా సోలే హుటాహుటిన బారామతి బయలుదేరారు. అయితే అజిత్ పవార్ సుదీర్ఘకాలం పాటు డిప్యూటీ సీఎంగా కొనసాగారు. పృథ్వీరాజ్ చవాన్, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎంగా ఆయన కొనసాగారు. శరద్ పవార్ అన్న కొడుకైన అజిత్ బారామతి నియోజకవర్గం నుంచి 1991లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. బారామతి అసెంబ్లీ సీట్ నుంచి 7 సార్లు ఈయన ఎమ్మెల్యే గెలిచారు. ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆర్థిక, ప్రణాళిక, క్రీడలు, మైనార్టీ అభివృద్ధి లాంటి శాఖలను అజిత్ పవార్ నిర్వహిస్తున్నారు. నిజంగా అజిత్ పవార్ లేడన్న వార్త ఆయన అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన పార్టీలోని ఎవరైతే సన్నిహితులుగా ఉండేవాళ్ళు వాళ్ళంతా జీర్ణించుకోలేని పరిస్థితి. ఒక్కసారిగా విమాన ప్రమాదం